యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఈజీగా బిగినర్ లెవెల్ వాళ్ళు ఎలా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి అండ్ వాటికి వాయిస్ ఓవర్స్ ఎలా ఇవ్వాలి, మీమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏ అప్లికేషన్లో ఎడిట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ అప్లికేషన్లో చేస్తే బాగుంటుంది అంటే వితౌట్ పేడ్ అప్లికేషన్స్ కాకుండా, పేమెంట్ చేయకుండా, అంటే మనం అప్గ్రేడ్ లాంటివి ఏం చేయకుండా నార్మల్గా అప్లికేషన్ ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటూ మనం ఒక మంచి ప్రొఫెషనల్ వీడియో లాగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక నా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో చూపిస్తాను, చూసేసేయండి. సో ఇక్కడ ముందుగా అయితే మనకి కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో దీన్ని లాగిన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రీవియస్గా ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఎడిట్ చేసినవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒకటి ఫ్రెష్గా ఒకటి కొత్తది ఎడిట్ చేస్తున్నాం కాబట్టి దాని రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనకి ఫుల్ వీడియో అయితే మనకి 16:9 ఇది తీసుకోవాలి స్క్రీన్ది. లేదు మనకి షార్ట్స్ అయితే మాత్రం 19:16 తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసేది ఫుల్ వీడియో కాబట్టి నేనైతే 16:9 తీసుకుంటున్నాను. అడ్వాన్స్డ్ అనేది కూడా తీసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ నీడీ. మనం రెగ్యులర్ బేసిస్ మీద చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఎనఫ్ మనకి. సో ఒక్క నిమిషం, నేను యాక్చువల్లీ మొబైల్ మ్యూట్లో పెట్టడం మర్చిపోయా. సో మళ్ళీ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ ముందుగా అయితే నాకు కావాల్సిన వీడియో, నేను ఏం వీడియో ఎడిట్ చేద్దామనుకుంటున్నాను అయితే చూపిస్తాను. నేను ప్రీవియస్గా నేను ఒకసారి అలసంద గారెలు అయితే ప్రిపేర్ చేశాను. అది వీడియో నేను పోస్ట్ చేయలేదు ఇంకా. సో ఇప్పుడు ఆ వీడియోనే నేను ఎడిట్ చేసి చూపిస్తాను నేను మీకు ఎలా అనేది. సో ఇక్కడ ఉంది 8 minutes అలా ఉందన్నమాట వీడియో. సో నేను దీనికి ఆల్రెడీ ఇంట్రో కూడా యాడ్ చేశాను. ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు యాడ్ చేసేసి అయితే పెట్టేశాను. నేను ఎడిట్ చేశాను, ఆల్మోస్ట్ మొత్తంగా ఎడిట్ చేశాను దీన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎడిట్ చేసుకోవడం అయితే నేను మీకు చూపిస్తాను. సో ఈ ఇంట్రో అనేది స్కిప్ చేసేసేయండి. మీరు నార్మల్గా ఇంట్రో మీ దగ్గర మీరు ఎడిట్ చేసుకునేది ఉంటే ఇంట్రో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక నార్మల్గా వీడియో స్టార్ట్ చేయాలి అంటే కనుక జస్ట్ లైక్ ఓకే. నేను ఇప్పుడు ఎలా చూపిస్తానంటే ఇప్పుడు ఇంట్రో వరకు అయితే నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. సో ఇంట్రో లేనట్టుగా అయితే నేను ఇప్పుడు ముందైతే వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట మనకి. సో నాకు ఎగ్జాక్ట్గా నీట్గా ఏది కావాలనేది నేను చేసి పెట్టుకున్నాను. సో దీన్ని మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఒకసారి వీడియో ప్లే అవుతుంది, వినండి. మ్యాక్స్ అంతా మ్యూట్లోనే ఉందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ ఇదంతా మ్యూట్ చేసేసి పెట్టేశాను. వెయిట్ ఎ మినిట్. సో మ్యూట్లోనే ఉంది ఇక్కడ. సో నార్మల్గా అయితే మనకి వాయిస్ వస్తుంది కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఇక్కడ వచ్చిందో, సో ఇది మనకి వాయిస్ అవసరం లేదు అని అనుకుంటే, ఇప్పుడు ఈ వాయిస్ వద్దని అనుకుంటున్నాం మనం. సో దీన్ని ఏం చేయాలా అంటే ఇక్కడ మనకి వెయిట్ ఎ మూమెంట్, ఇక్కడ మిక్సర్ అని ఉంది కదా, మిక్సర్లో దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ వాయిస్, ఇక్కడ స్పీకర్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని మ్యూట్ చేసేసామంటే ఆటోమేటిక్గా ఇదైతే మ్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు వాయిస్ రావట్లేదు చూసారా. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఆడియో ఏది ప్లే చేయాలనుకుంటున్నామో అన్న దాన్ని బేస్ చేసుకొని ఇదైతే క్లిక్ చేసుకోవాలా. సో ఇది మొత్తం అవ్వలేదు యాక్చువల్లీ, ఇక్కడ కూడా ప్లే అవుతుంది ఆడియో. సో ఇదంతా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇంట్రో ఉంచేస్తున్నాను అలాగే. సో ఇది కూడా మొత్తంగా మ్యూట్ చేసేస్తున్నాను నేను మొత్తానికి. సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవాలా దీనికి. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ నేను యాడ్ చేసుకోవాలా. సో వాయిస్ యాడ్ చేసుకోవడానికైతే ఇక్కడ మనకి ఇక్కడ రికార్డ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే వచ్చేసి ఇలా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడడం స్టార్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డ్ అయితే అవుతుంది. సో ఒకసారి చూసేయండి, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి అలసంద గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో దానికోసం అయితే నేను ముందుగానే అలసందలు మనకి సోక్ చేసి పెట్టాను ఒక 2 hours. సో ఇది ఇలా వాయిస్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మీరు వినొచ్చు ఇక్కడ ఇది ఆడియో.
హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి అలసంద గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో దానికోసం అయితే నేను ముందుగానే అలసందలు మనకి సోక్ చేసి పెట్టాను ఒక 2 hours. సో ఇది ఇలా వాయిస్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా అయితే ఆడియో అయితే ఇచ్చేసాం కదా. సో వీటికి నార్మల్గా ఎఫెక్ట్స్ లాంటివి యాడ్ చేయాలి అనుకుంటే నార్మల్గా సింపుల్ వేలో అలా వీడియో వెళ్తుంది. అలా వెళ్ళకుండా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్ నేమ్స్ అక్కడ టెక్స్ట్ లాగా రావాలా, ప్లస్ మళ్ళీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఎలాగో చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఇంట్రో కూడా ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఈ ఇంట్రో వచ్చేసి క్యాన్వా యూస్ చేసి చేశాను. మోస్ట్ ప్రాబబ్లీ థంబ్నైల్స్ కూడా నేను క్యాన్వాతోనే చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను మీకు ఇంట్రో ఎలా ఎడిట్ చేసుకోవాలి అండ్ థంబ్నైల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది అయితే. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎఫెక్ట్స్ ఓపెన్ అయిపోతాయి. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది బెటర్గా ఉంటుంది అని చెప్పి. సో నేను రెగ్యులర్గా యూస్ చేసేది జస్ట్ కామన్గా చూపిస్తున్నాను నేను మీకు. సో ఇది యాప్ యారో నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా వస్తుందో. సో అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇది వాల్యూమ్ నేను ఫస్ట్ మ్యూట్ చేసేస్తాను, లేదంటే ఐదర్ ఐ విల్ డిలీట్ ది ఆడియో. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ప్లే అవుతుంది. సో దీన్ని ఇంకెక్కడైనా మనం ఫ్లిప్ చేసేటప్పుడు ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సేమ్ మళ్ళీ అక్కడ కూడా కట్ చేసేసుకొని ఎఫెక్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బ్యాటర్ ఇందులో వేసేసాను కదా. సో ఇది ఆఫ్టర్ గ్రేట్ చేసేటప్పటికి నేను ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి ట్రిమ్ ఉంది కదా, ఈ ట్రిమ్ మీద క్లిక్ చేయండి. సిజర్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్ లెఫ్ట్ అంటేనేమో మొత్తం లెఫ్ట్ది ట్రిమ్ అయిపోతుంది, అంటే బిఫోర్ దంతా ట్రిమ్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్. సో ఇప్పుడు రైట్ది ట్రిమ్ చేసుకోవాలని అనుకుంటేనేమో సేమ్ ఇక్కడ రైట్ ట్రిమ్ ఉంది కదా, రైట్ ట్రిమ్ క్లిక్ చేస్తే వచ్చేసి రైట్ సైడ్ ట్రిమ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ట్రిమ్ కాదు, రైట్ ట్రిమ్ అవసరం లేదు, లెఫ్ట్ ట్రిమ్ అవసరం లేదు, మనకి డైరెక్ట్గా మనకి మిడ్ పార్ట్లో కట్ అయ్యి వచ్చేసేయాలన్నమాట. అంటే క్లియర్గా అటుది అటే ఉండాలి, ఇటువైపుది ఇలాగే ఉండాలి, మధ్యలోకి వచ్చేసి మనకి బ్రేక్ అవ్వాలి అక్కడికి. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ వచ్చేసి స్ప్లిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. స్ప్లిట్ క్లిక్ చేస్తే వచ్చేసి డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా. సో ఇక్కడ ఎఫెక్ట్ వచ్చింది చూడండి ఒకసారి. సో ఇలా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం కట్ చేసుకున్నాక అక్కడ వెళ్ళి దాన్ని క్లిక్ చేసేసుకుంటే మనకి కట్ అయితే అయిపోతుంది అక్కడ. సో దీన్ని వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్స్ట్ ఏదైనా రావాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ నాకు ఇంగ్రీడియంట్స్ కావాలి, పచ్చిమిరపకాయలు అండ్ ఇది ఇంగ్రీడియంట్స్ రావాలి. ఇక్కడ ఈ పాయింట్లో నాకు ఇంగ్రీడియంట్స్ రావాలా. సో సేమ్ స్ప్లిట్ చేసేసిన తర్వాత సో టెక్స్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ పచ్చిమిర్చి అని అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన అయితే యాడ్ అయితే అయిపోయింది. సో దాన్ని ఒక మంచి యాంగిల్లో ఎక్కడైతే బాగుంటుందో ఆ యాంగిల్లో ప్లేస్ చేసిన తర్వాత దానికి కలరింగ్ ఇద్దాం ఒకసారి. ఫాంట్ చేంజ్ చేసుకోవడం. సో ఇక్కడ ఫాంట్స్ చాలా ఉంటాయి, మనకు నచ్చిన ఫాంట్లో సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఫాంట్ అనేది అయితే ఇక్కడ చేంజ్ అయితే అయిపోతుంది. సో కలరింగ్ కూడా సేమ్ అంతే. సో మనకు కావాల్సిన కలర్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి మస్టర్డ్ అండ్ వైట్ రెడ్ యూస్ చేస్తున్నాను. స్ట్రిమ్స్ లైట్. సో ఇక్కడ బ్లూ మొత్తం కనిపించట్లేదు. సో ఇక్కడ పింక్. సో ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా. సో నార్మల్గా ఇక్కడైతే ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత టెక్స్ట్కి మనం ఇంకేమైనా మంచి లుక్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక అవుట్లైన్ వేసుకోవచ్చు.
అవుట్లైన్ అనేది మనం దీన్ని పెంచుకోవచ్చు. అవుట్లైన్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో ఒక మంచి బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా లెటర్కి. షాడో ఇవ్వచ్చు. షాడో కూడా అంతే. షాడో క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి షాడో అనేది వస్తుంది. అది అంతగా ఎఫెక్ట్ అవ్వట్లేదు కాబట్టి సో నేను ఇక్కడ దీన్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో గ్లో, సో ఇక్కడ కొంచెం బ్రైట్ అయింది ఇంకా. సో ఇలా దీన్ని అయితే యాడ్ అయితే చేసేసుకోవాలా. చేసేసుకున్న తర్వాతకి సైజెస్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసేస్తే మీకు ఇక్కడ సైజెస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో నో నీడ్ టు వరీ, అక్కడ అడ్జస్ట్ అయిపోయింది. సో దీని కిందనే మనం ఇందాకట్లాగానే సేమ్ టెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ అలా యాడ్ చేసేసుకొని ఏదైనా ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకున్నాక సేమ్ దీన్ని కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకొని దీని కింద యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగా. సో అలా అయితే యాడ్ చేసేసుకోవాలా. సో ఇక్కడ మిర్చిది అయితే వచ్చేసింది. నాకు ఇది ఇక్కడ నుంచి రావాలా. సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుందనేది చూసుకొని సో ఇప్పుడు దీన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. కింద మనం ఏదైతే టైప్ చేసామో టెక్స్ట్ బటన్ అది గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని కొంచెం స్లైడ్ చేస్తే మనకి అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో దాని ఎండింగ్ కూడా మనం చూసుకొని డ్రాగ్ చేసేస్తే అక్కడ వరకు అదైతే కట్ ఆఫ్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ దాంట్లో అది అవసరం లేదు అని అనుకుంటే, లేదు మనం ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక అది ఎండ్ వరకు మనము ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే యాడ్ చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అది అక్కడికి ఎండ్ చేసేసుకోవచ్చు. వచ్చేసి ఏదైనా మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఫన్నీ ఆడియో ఏదైనా యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మనం దీనికి ఒక బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను ఇస్తున్నాను, నేను వాయిస్ ఇచ్చేది కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రావాలి ఏదైనా అని అనుకుంటే నార్మల్గా మన మ్యూజిక్ దాంట్లో ఫోల్డర్స్లో ఉండేవి మాత్రం మీరు యూజ్ చేయొద్దు. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఉంటుంది, దాని నుంచి మీరు ఏవైతే ఫ్రీ ఆడియోస్ యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుందో దాంట్లో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరు సెలెక్ట్ చేసుకొని అది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు దీనికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూస్ ఆడియో క్లిక్ చేస్తున్నాను. సో నా దగ్గర ఆల్రెడీ నేను యూట్యూబ్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్న ఆడియో అనేది ఉంది నా దగ్గర. సో ఇవి రెండు అనమాట. ఇన్ ద స్వీట్ బై అండ్ స్వీట్ ఇది ఒకటి యూజ్ చేసుకున్నాను, విష్ణు అనేది ఒకటి యూజ్ చేసుకున్నాను, ఇది డౌన్లోడ్ చేసుకున్నాను నేను యూట్యూబ్ నుంచి. ఈ ట్రాక్స్ వచ్చేసి ఎలా ఉంటాయో ఒకసారి వినండి, నేను మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ అంటే మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో స్లైట్ మ్యూజిక్ టైప్ రావాలి అని అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. సో దీనికైతే మీకు కాపీరైట్ లాంటిది అయితే ఏం రాదు. సో ఇప్పుడు ఈ ఆడియో అనేది సెలెక్ట్ అయిపోయింది కదా. సో దీన్ని మనం కొంచెం డౌన్ చేసుకోవాలా, అంటే హెవీగా వస్తుంది వాల్యూమ్, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలా. వినండి ఒకసారి ఎలా వస్తుంది అనేది. సో ఇలా వస్తుంది కాబట్టి దీన్ని నేను ఆల్మోస్ట్ మనం ఇచ్చే వాయిస్కి మన వాయిస్ బ్రైట్గా రావాలి అంటే కనుక కంపల్సరీ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ లాంటిది యాడ్ చేస్తామో అది మ్యాక్స్ 10 బిలో ఉంటేనే మన వాయిస్ అనేది కొంచెం బెటర్గా వినిపిస్తుంది. లేదు అంటే ఈ ఆడియో అనేది అది డామినేట్ అయిపోతుంది అనమాట, మన వాయిస్ అనేది క్లారిటీగా రాదు. సో ఇక్కడ ఇది నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నార్మల్గా యూట్యూబ్ లైబ్రరీ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మనకి ఎక్కడి వరకు కావాలో చూసుకొని అక్కడ నుంచి నేను దీన్ని అయితే యూజువలీ ట్రిమ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడికి. సో ఇది ట్రిమ్ చేసేసుకున్న తర్వాత ఇఫ్ మనకి ఏదైనా దీంట్లో ఒకటి ఏదైనా మన స్పెషల్గా స్టిక్కర్ టైప్ ఏదైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ స్టిక్కర్స్ లాంటివి ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. సో ఇక్కడ నార్మల్గా లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీడియా, ఎఫెక్ట్ అండ్ టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ అండ్ స్టిక్కర్ అని ఉంది కదా. స్టిక్కర్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనకి ఏ స్టిక్కర్ కావాలనేది అయితే మీరు చూసుకోవాలా ఇక్కడ. సో నేను వచ్చేసి ఇక్కడ స్మైలీ ఇమోజీస్ చూస్తున్నాను నేను. ఐ ఫీల్ లైక్ అవసరం లేదు ఇది. సో గివ్ మీ ఎ మినిట్. ఒక మంచి ఏదైనా బెటర్ మన సిచ్యువేషన్కి అక్కడ సింక్ అయ్యే విధంగా ఏదైనా ఉంటే దాన్ని మనం ఇక్కడైతే యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది.
సో ఫుడ్ రిలేటెడ్ కాబట్టి యూజువల్లీ నేను దాన్నే చూస్తున్నాను. సో మన వీడియోకి సింక్ అయ్యే విధంగా అయితే ఏం లేవు ఇక్కడ. సో జస్ట్ నార్మల్గా ఏదో ఒకటి అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఓకే, ఇక్కడ ఒకటి బటన్ ఉంది కదా, యా ఓకే డన్. ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ కళ్ళలో ఈ లవ్ సింబల్స్ ఉన్న దాన్ని యాడ్ చేయాలి అని అనేసి అయితే అనుకుంటున్నా. సో దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇదే యాడ్ అయిపోతుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి? ఇప్పుడు ఇది ఇలా కాకుండా ఇప్పుడు ఒకవేళ మనం ఫేస్ చూపించి వీడియో ఏదైనా చేస్తున్నాము, సో దానికి మనం ఫేస్ చూపించడం మనకి ఇష్టం లేదు, అవద్దు అని అనుకుంటే కనుక ఆ ఫేస్ ప్లేస్లో మనము ఇదైతే ఈ స్టిక్కర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు, ఇమోజిని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్నాక ఆటోమేటిక్గా అదైతే మీకు స్క్రీన్లో వచ్చేస్తుంది. మీకు ఎంత దూరం కావాలనేది కూడా మీరు స్లైడ్ చేసుకోవచ్చు. వీడియో మొత్తంగా కావాలా లేదా కాస్త ఒక సీన్లోనే మనకి కావాలి అది అని అనుకుంటే కనుక వీ కెన్ ఆల్సో డ్రాగ్ చేసుకోవచ్చు. అదర్ ఇలా చేసేసుకుంటే ఎనఫ్. సో ఇలా డ్రాగ్ చేసేసుకున్నాను కదా, ఇక్కడ ఎనఫ్ వచ్చేసింది. సో సర్టన్ టైం వరకు మాత్రమే ఇది వచ్చేస్తుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫన్నీగా ఏదైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఫన్నీ ఆడియోస్ ఏమైనా కావాలి మనకి అంటే సిచ్యువేషన్కి సింక్ అయ్యే విధంగా మనం పెట్టుకోవాలి ఏదైనా అని అనుకుంటే సేమ్ ఇందాకట్లాగానే మనకి ఆడియోలోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. బట్ యూట్యూబ్ లైబ్రరీ నుంచి మాత్రం, ఆడియో లైబ్రరీ నుంచి మాత్రం మీకు అంత ఫన్నీ వీడియోస్ అయితే నేనైతే ఏం డౌన్లోడ్ చేసుకోలేదు. యాక్చువల్లీ నా దగ్గర అది లేదు కూడా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే నార్మల్గా కాపీరైట్ లేని ఆడియోస్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్లో, సో అవి డౌన్లోడ్ చేసుకున్నాను నేను కొన్ని. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఆడియోస్ ఇప్పుడు అవి నేను మీకు కొన్ని వినిపిస్తాను, ఎగ్జాక్ట్గా వినండి. సో అవి మనం ఎక్కడైనా ఏ మూమెంట్లోనైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ ఒకసారి వినండి, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఈ ఆడియో అయితే చాలా కొంచెం ఫన్నీగా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆక్వర్డ్. సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏదో వచ్చింది కదా, నేను ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తాను, అది ఎలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది వినండి. బట్ సేఫ్ సైడ్కి ముందే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఏదన్నా ఆడియోస్, ఫన్నీ ఆడియోస్ లాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటున్నారు యూట్యూబ్ త్రూ అంటే కనుక 1-2 సార్లు దయచేసి క్రాస్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. లేదు అలా ఏమీ కాదు అని అంటే కనుక నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఈ ఆడియోస్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ కాపీరైట్, మనం ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే జస్ట్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తున్నాను. బట్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను, నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూమ్ అయితే పెంచేసి నేను ఒకసారి ప్లే చేస్తాను, వినండి ఎలా వస్తుంది అనేది. సో ఇలాగైతే వస్తుంది. సో దీన్ని ఇలాగే ఉంచేసుకొని సో ఇది మొత్తం ఇంకా నేను బ్యాక్ ట్రాక్ చేస్తున్నాను. అంటే బేసిక్ ఇది ఇప్పుడు ఎలా అంటే నేను చెప్పింది ఏంటంటే బేసిక్ ఎడిటింగ్. మనం ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలి అంటే మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి, మనం దాన్ని అంతా వాడుకోవచ్చు. బట్ నాకు ఎక్కడ వరకు బిగినర్స్కి యూజ్ అవుద్ది అనిపించిందో నేను అక్కడి వరకు మాత్రమే చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనం నార్మల్గా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో, మనకి ఎండ్లో వచ్చేసి బెల్ ఐకాన్ లాంటిది వచ్చేసి సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చేసి సౌండ్ వస్తుంది. సో అది ఏదైనా మనం యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనుకోండి. సో మీకు అది ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. సో మనం దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ గూగుల్కి వెళ్ళేసి గూగుల్లో మనం డైరెక్ట్గా గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేస్తే మీకు ఇగో ఇలా వస్తుంది. సో నేను కొన్ని డౌన్లోడ్ చేసుకునేవి ఉన్నాయి. సో సారీ, ఇలా కాదు, డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ లేయర్లోకి వెళ్ళాలా. సో నాకు ఇక్కడ రావాలనుకుంటున్నాను నేను. సో లేయర్లోకి వెళ్ళేసి మీడియా, నేను ఫేవరెట్స్లో డౌన్లోడ్స్లో యాడ్ చేసి పెట్టేసుకున్నాను నేను అది.
డౌన్లోడ్స్లో ఉంటుంది. డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోవడమే. డౌన్లోడ్ చేసేసుకొని గ్రీన్ స్క్రీన్ అనే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్లో కూడా మీకు చూపిస్తుంది. అంటే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సజెస్ట్ చేస్తుంది గూగుల్ కూడా. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సౌండ్స్ కూడా వచ్చేస్తాయి దాంట్లోనే. గ్రీన్ స్క్రీన్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలా. సో క్లిక్ చేసుకున్న తర్వాత పర్మిషన్ అడుగుతుంది. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇలా అయితే వస్తుంది మీకు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ గ్రీన్ స్క్రీన్ వచ్చిన దాన్ని ఎక్కడి వరకు ఎంత సైజు పెంచుకోవాలి అనేది ఇంకా మన ఇంట్రెస్ట్. అది మనకి మిడిల్లో కావాలా లేదా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి ఎంత ఉండాలి అన్నది మన ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఇలాగే ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలి అంటే సో ఇక్కడ మీకు లాస్ట్లో ఇది క్లిక్ చేసిన తర్వాత క్రోమా కీ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. నార్మల్గా మీకు ఇది సెలెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఒకటి సైడ్కి మీకు అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో అది ఓపెన్ అయిపోయిన దాంట్లో వచ్చేసి క్రోమా కీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనేబుల్ అని ఉంది కదా, ఎనేబుల్ని ఆన్ చేయాలా. ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ అనేది అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సో కొంచెం డల్గా ఉన్నదాన్ని నేను కొంచెం బ్రైట్ చేసేసిన. సో 50 పెట్టేసా, 50 to 50 పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తాను, చూడండి ఎలా వస్తుందో. సో ఇది సో లాస్ట్లో మనకి యాడ్ చేసుకోవాలి అని అంటే కనుక ఎగ్జాక్ట్గా పొజిషన్ చూసుకొని మనం గ్రీన్ స్క్రీన్ త్రూ ఇదైతే యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో అలా వస్తే సో ఇది బేసిక్ లెవెల్ నేను చూపించాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బేసిక్ లెవెల్ చూపించాను. ఒక ఫుల్ వీడియో ఎడిటింగ్ చూపించాను అనమాట. సో దానికి మన వాయిస్ ఓవర్ ఉండాలా, ఎట్ ద సేమ్ టైం ఎఫెక్ట్స్ ఉండాలా, అన్నీ ఉండాలి, ఫన్నీ ఉండాలా, అన్నీ ఉండాలా. సింపుల్గా ఏదో వీడియో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టుగా కాకుండా మనం దాంట్లో ఏదైనా మూమెంట్స్ అనేవి యాడ్ చేస్తే ఇట్ మంచి రీచ్ వెళ్తుంది. అంటే చాలామంది చూడడానికి ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. సో మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇంట్రో అండ్ ఎక్స్ట్రో ఎలా క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో యూట్యూబ్ త్రూ కాకుండా గూగుల్లో నుంచి మనం ఈ ఫన్నీ ఆడియో క్లిప్పింగ్స్ కానివ్వండి, మీమ్స్ కానివ్వండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందులో డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలోనైతే నేను చూపిస్తాను క్లియర్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.